అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ బెట్టింగ్ యాప్ల దందా దొరికిపోతే చెప్పకుడేనా అలాగే సెలబ్రిటీలకు సంఖ్యలేనా ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంతో 2 కోట్ల రూపాయల అప్పులు చేసిన యువకుడు వాటిని తీర్చలేక బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఎవరు మమ్మల్ని ఏం చేయలేరన్న అహమా లేకపోతే దొంగ డబ్బుతో ఇతరుల ప్రాణాలని పణంగా పెట్టి సొమ్ము చేసుకుంటున్న మనుషుల్ని అసలు ఏం చేయాలి? వీటికి సమాధానం ఏంటి? ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బు నష్టపోయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. కుమారుడు బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిర్వహణ వాటి ప్రచారం నేరుగా పరిగణిస్తున్నామని అలాంటి వారిని వెంటనే శిక్షిస్తామని హెచ్చరించారు హైదరాబాద్ పోలీస్. అయితే ఈ తరహా స్కామ్లలో ఉన్న వారిని ఎవరిని కూడా వదిలిపెట్టబోమని అధికారులు సీరియస్ గా హెచ్చరిస్తున్నారు. బెట్టింగ్ యాప్ల దందాలో పలువురు సినీ నటులు అండ్ యాంకర్లు కూడా ఉన్నారని తెలిసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అండ్ సినీ తారలను కూడా విడిచిపెట్టేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రకటించినట్టే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కొరడా చిలిపిస్తున్నారు. ఇక దీనిలో భాగంగానే పంచగుట్ట పోలీసులు సోమవారం ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, శ్యామల, రితు చౌదరి అండ్ బండారు శేషాయిని సుప్రీత, అజయ్, సన్నీ సుధీర్ సహా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కేసులు నమోదు చేశారు. 11 మంది నటులపైన కూడా కేసులు పెట్టారని తెలుస్తోంది. అయితే చాలా మంది విద్యార్థులు ఆన్లైన్ బెట్టింగ్ లో ఉన్నారని నిగ్గుదేలింది. ఇక మాతృశ్రీ నగర్ కు చెందిన వినయ్ వంగల అనే ప్రైవేట్ ఉద్యోగి జూదం కార్యకలాపాలను ప్రోత్సహించే మొబైల్ యాప్లు అండ్ వెబ్సైట్లు 1867 నాటి పబ్లిక్ జూదం చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపిస్తూ ఓ ఫిర్యాదు అనేది చేశారు. తన కెరీర్ వృద్ధి కోసం అమీర్పేటలో శిక్షణ తరగతులకు హాజరవుతున్నానని, ఈ శిక్షణ కోసం వచ్చే చాలా మంది విద్యార్థులు సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ల గురించి చర్చిస్తున్నారని ఆ విధంగా తాను గమనించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన వినయ్ అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్ల వినియోగంపై పంచగుట్ట పోలీసులకు అధికారిక ఫిర్యాదునే చేశాడు. తప్పుడు విధానంలో జూదం అండ్ బెట్టింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించే అనేక మొబైల్ అప్లికేషన్లు అలాగే వెబ్సైట్లు ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నట్లుగా వినయ్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్లాట్ఫామ్లు జూదం పరిధిలోకి ఖచ్చితంగా వస్తాయి. ముఖ్యంగా 1867 నాటి పబ్లిక్ జూదం చట్టాన్ని యాప్లు ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తున్నాయి కూడా. అండ్ బెట్టింగ్ వ్యసన పరులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అనుకుంటారు. అయితే ఇది సమాజానికి ఖచ్చితంగా ప్రమాదమే. అది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. యాప్ల దందాలో చాలా కోణాలు ఉంటాయి. అంతేకాకుండా ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లను ప్రమోట్ చేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఇన్ఫ్లుయెన్సర్ల వివరాలను కూడా వినయ్ పోలీసులకు అందించాడు. వాళ్ళ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ ను కూడా పోలీసులకు తెలిపినట్టుగా తెలుస్తుంది. అండ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రకటన పద్ధతుల గురించి తెలుసుకుంటే గనక ఎవరైనా ఖచ్చితంగా షాక్ అవుతారని అతను చెప్తున్నాడు. అయితే ఈ విధంగా చూసుకుంటే యాప్లు యువత కానీ సాధారణ ప్రజలు కానీ లక్ష్యంగా చేసుకున్నాయని పోలీసులు చెప్తున్నారు. ఈ ఆన్లైన్ జూదం సులభంగా అందుబాటులోనే ఉంటుంది ప్రతి ఒక్కరికిను. అండ్ ఈ ప్లాట్ఫామ్లు సోషల్ మీడియా ఛానళ్లు అనుసంధానమైన ప్రకటనల ద్వారా తమ సేవలని చురుకుగా ప్రచారం చేస్తూ ఉంటాయి. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ప్రతిసారి చూస్తూనే ఉంటారు కాబట్టి. ఇక ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో వేల కోట్ల డబ్బు ఉందని ఫిర్యాదుదారుడు అనుమానిస్తున్నాడు. అండ్ ఈ అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను విచారించి ఖచ్చితంగా మూసేయడానికి అధికారులు త్వరతగిన చర్యలు కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని సమాచారం అయితే ఉంది. అండ్ ఈ బెట్టింగ్ యాప్ల దంతాలో జోరుగా ఉన్న సెలబ్రిటీలు అందరూ కూడా ఇప్పుడు ఫుల్ టెన్షన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కి సంబంధించి ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, ఎంతమంది యాంకర్లు, ఎంతమంది నటీనటులు బయటకు వస్తారు.